ఎటువంటి ఇంధనం లేకుండా కరెంట్ని తయారు చేశాను. స్టేట్ గవర్నమెంట్కి ఒక 25%, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక 25%, ఒక 50% నేను రేషియోగా ఉంచుకొని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాంటి ఇంధనం లేకుండా లేదు సార్, అంటే మాస్ని తిప్పితే ఎలక్ట్రిసిటీ వస్తుంది. అయితే ఇప్పుడు పుస్తకాల్లో కూడా లేదు ఆ టెక్నాలజీ. సో నేను 30 సంవత్సరాలుగా శ్రమ పడ్డాను. సో నాకు పేటెంట్ వచ్చే విధంగా గవర్నర్ అంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ పార్ట్నర్స్గా ఈ ప్రభుత్వాన్ని దృష్టికి మీరు తీసుకెళ్లారంటే దానికి ఖర్చు ఉంటుందా? ఏముండదు అన్న. మన ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నేను రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. నాకు పేటెంట్ చేసే బాధ్యత స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోగలిగితే ఇక ఆల్మోస్ట్ ఆల్ మనం ఇప్పటి వరకు ఇంధనము బయట దేశాల నుంచి కొంటున్నామన్న. ఇప్పటి నుంచి మన ప్రాజెక్ట్ రిలీజ్ అయితే మన ఫార్ములా బయటికి అమ్మితే మనకు బయట ఫారెన్ కరెన్సీ పెరుగుతుంది అన్న. సో మనకి ఇప్పుడు ఎన్ని సమస్యలు, మీకైతే డబ్బు వెనుక బాగా మీరు అంటే చూస్తున్నారు కాబట్టి నా ఒక్క ఫార్ములా వచ్చింది అనుకోండి, అసలు తెలంగాణ కానీ భారతదేశం కానీ టాప్ 1లో ఉంటుంది అన్న. అసలు ఫస్ట్ ప్రభాకరం గారు, మీకు కంటి చూపు ఎప్పుడు పోయింది? 99 నేను బీటెక్ జేఎన్టీయూలో చదివానన్న. జేఎన్టీయూలో చదివి జస్ట్ ఏపీపీఎస్సీ రాసిన తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చింది. సో సివిల్స్ రాద్దాం అనుకున్నా కానీ ఆ టైంలో పేరెంట్స్ ఏమన్నారంటే ఇది గెస్టెడ్ ర్యాంకరా, నువ్వు జాయిన్ అయ్యి లీవ్ పెట్టామన్నారు. కానీ అక్కడ మా సార్లు ఏమన్నారంటే ఫస్ట్ 2 years ప్రొబేషనరీ పీరియడ్లో లీవ్ ఇవ్వము అన్నారు. లీవ్ ఇవ్వకపోయేసరికి ఒక చిన్న యాక్సిడెంట్లో విజన్ పోయింది. అంటే ఆ టైంలో 99లో హెల్మెట్స్ లేవన్న. చిన్న డ్రిజిలింగ్ అంటే గుంతలలో నీళ్ళు ఉంటే మొత్తం ఫ్లాట్గానే కనబడుతుంది కదా, అలా ఫ్లాట్గా ఉండడంతో జస్ట్ విజన్ పోయింది. సో ఆ విజన్ పోయినా కూడా మీ విజన్ పోలే కదా అన్న. నేను నిజంగా చెప్తున్నా, మ్యాక్సిమం టైము అంటే ఇప్పుడు గవర్నమెంట్స్ రెండు ఎంత ఆలోచిస్తాయో. ప్రభాకర్ గారికి ఒకసారి వ్యూవర్స్ అందరు చప్పట్లు కొట్టండి. ఎందుకంటే పట్టుదల విషయంలో ఒక మనిషి వైకల్యం అనేది అతనుకున్న విజన్ ముంగట చాలా చిన్నది. ఇది ఎందుకంటే వికలాంగులైనటువంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా అందరూ కూడా ఇన్స్పిరేషన్ స్టోరీ ఇది. ప్రభాకర్ గారు ఎంత అద్భుతంగా తన కెరీర్లో ఎవరు కళ్ళుండి, చేతులుండి, కాళ్ళుండి, అన్నీ ఉండి ఎవరు చేయలేనటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. అందుకోసం చప్పట్లు కొట్టాలని చెప్తా ఉన్నా. యు ఆర్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకోటి అన్న, మీది ఏ ఊరు సార్? మహబాద్లో ఎక్కడ? లునావత్ జగ్యా తండా. వావ్, గ్రేట్. ఒక మారుమూల తాండా నుంచి వచ్చినటువంటి మీరు ఇంత గొప్ప ఆవిష్కరణలు తీసుకొస్తా ఉన్నారు. మీరు గ్రేట్. చాలా ఉన్నాయన్న, అంటే చెప్పుకోవడానికి చాలా సమస్యలకు నేను పరిష్కారం చూపించగలుగుతాను. రోజుకు ఒక అవకాశం ఇచ్చినా కూడా నేను అనేక సమస్యలు. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము మా క్యూ న్యూస్లో మిమ్మల్ని బంధించుకుంటాం. ఓకే అన్న, తప్పకుండా. ఎందుకంటే సమాజానికి మేలు జరగాలని నేను కోరుకుంటున్నా. నేను యాక్చువల్గా నా స్టేట్మెంట్ ఎప్పటికీ బీ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్గా స్టార్ట్ చేయాలనుకుంటాను. ఎందుకంటే కుల మతాలు చాలా సమస్యలు క్రియేట్ చేస్తున్నాయి అన్న. లైవ్ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మీకు అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ ప్రభాకర్ గారు, గ్రేట్ మ్యాన్, సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ. సో చాలా మంది మీ పనితనాన్ని పొగుడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వ్యూయర్స్ అందరికీ. యాక్చువల్ ఏంటంటే నేను మల్లన్న గారి న్యూస్ని ఫాలో అవుతుంటాను ఎప్పటికీ. క్యూ న్యూస్ ఇప్పుడు కాదు, అంటే తను కౌంటర్ ఇస్తున్నప్పుడు కూడా చాలా ఫాలో అవుతుంటాను. సో డేరింగ్ దేన్నైనా సరే అంటే ప్రభుత్వాలను విమర్శించడానికి కూడా వెనకాడ్డు. కాకపోతే నేను ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి విమర్శించాలి. మీ దగ్గర ఆ చర్చ ఉండదండి. ఎందుకంటే మీకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రెస్పెక్ట్ చేస్తాం. సో రాజకీయాలు చేయడానికి మేము ఉన్నాం సార్, మీరు అవసరం లేదు. మీరు ఇన్నోవేషన్స్ ఏవైతే చాలా ఇన్నోవేషన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు 2 రాష్ట్రాలకు నీళ్ళ పంచాయతీ ఉందన్న. జస్ట్ ఒక చిన్న ఫార్ములా చెప్తాను, అసలు ఇద్దరు సీఎంలు ఓకే అనేస్తారు సార్. అంత ఈజీ ఫార్ములా. ఇప్పుడు మీరు కాళేశ్వరం దగ్గర కూలిపోయిన పియర్స్ గురించి ఆలోచిస్తున్నారు. అసలు ఎందుకు కూలిందో ఇంతవరకు 2023 అక్టోబర్ 21 నుంచి ఈ రోజు వరకు ఒక్కరు కూడా దాని మీద రిపోర్ట్ ఇవ్వలేదన్న. ఎందుకు కూలిందో నేను చెప్పగలుగుతా. సో ఏంటంటే అన్న, నేను చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ అనాలిసిస్ చేయగలుగుతా. ప్రభుత్వాలు ఒక మేధావిని జస్ట్ బంధించేస్తున్నాయి అనుకోండి. అది ఒక వాక్యం ఉంది, అంటే మేధావులు మౌనము అంటే చాలా ప్రమాదం అని. సో నన్ను ఇప్పటి వరకు మౌనంగా జస్ట్ ఎక్కడ అవకాశం ఇవ్వట్లేరన్న.
సో మీరైతే అవకాశం ఇచ్చారు లైవ్ లో 100%. ఎందుకంటే వాస్తవానికి మీరు వచ్చింది కూడా నాకు తెలియదు. మా పిఏ మా సందీప్ ఫోన్ చేసి ఇప్పుడు ఏదో మా పిఎస్ఓ గారు చెప్తే సరే రమ్మను అని చెప్పి బుక్ ఆవిష్కరణ అంటే అది ప్రజలకు ఉపయోగపడుతుందంటే మేము చాలా ముందు ఉంటాం ఆ విషయంలో. సో కాబట్టి ఇక్కడ మీరు తీసుకొచ్చినటువంటి అడ్వాన్సింగ్ ఇండియా పుస్తకం కానీ లేదంటే మీ ఇన్నోవేషన్స్ కానీ ఇవి సమాజానికి ఉపయోగపడాలి. ఈ పుస్తకంలో నేను ఒక్కటి చూస్తేనే నాకు అర్థమైంది ఇది ఎంత సింపుల్గా ఉందో. సో కాబట్టి ఇది పిల్లలందరికీ అవసరం. రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా టేకప్ చేయాల్సినటువంటి పుస్తకం ఇది. సో అంత గొప్ప పుస్తకాన్ని మీరు ఆవిష్కరించారు. సో మీరు ఎక్కడికి పోకండి, మీరు కూర్చోండి, మీతో చాలా పని ఉంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్, థ్యాంక్ యూ అండ్ గ్రేట్ యువర్ మీరు ఆయన పాపకు నా గిఫ్ట్ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కూర్చోబెట్టు. ఏం కదా యా గ్రేట్, నిజంగా సూపర్ ప్రభాకర్ గారు. మామూలు టాలెంటెడ్ కాదు. ఇంకా ఏమేమి ఉన్నాయో చాలా అంటే లాజికల్గా మాట్లాడుతూ ఉన్నారు. అతనికి నేను ఇంప్రెస్ అయింది ఎక్కడంటే తనలో ఉన్న కాన్ఫిడెంట్. అంటే వైకల్యం అనేటువంటి టాపిక్ లేకుండా ఎంత కాన్ఫిడెంట్గా ఒక మ్యాటర్ను చెప్పగలుగుతా ఉన్నాడంటే అతనిలో ఆ నిజాయితీ ఉంటేనే, అతనిలో ఆ విజన్ ఉంటేనే, అతని వర్క్ పైన అతనికి నమ్మకం ఉంటేనే అది చేయగలుగుతాడు. ఇక సాటుగా ఒట్టిదే అది. ఇప్పుడు వైకల్యం ఉన్నా కానీ ఆయన ఉన్నాడు కదా, ఇప్పుడు ఓన్లీ మెదడు ఆలోచిస్తుంటది. ఎవరు ఆయన పేరు స్టీఫెన్ హాకింగ్. ఆయన అట్లా